కానీ ఇద్దరుపై మూడో వ్యక్తి వస్తాడు అనుకుంటే మూడో వ్యక్తి కాకుండా ముంచే వ్యక్తి వచ్చాడని ఒక పని చేసినాము. కానీ సీన్ కట్ చేసి 2024లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు మళ్ళీ పోయినసారి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని మళ్ళీ తన పార్టీలో. గతంలో కూడా నేను అడిగాను సార్ నూర్ అహ్మద్ ఏ పార్టీ అని, ప్రస్తుతం కూడా అడుగుతున్నా నూర్ అహ్మద్ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? నేనేం టీడీపీ కండువా వేసుకోలేదు, టీడీపీ కార్యకర్త కూడా కాదు నేను. మరి ఆయన చేసిన దుర్మార్గం ఏమంటే పార్థసారథి గారు గెలిపించిన కార్యకర్తలకే అంటే ఆదోని రాజకీయాల విషయం మాట్లాడితే సార్, అంటే గతంలో అంటే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు అయితేనే మిగతా నాయకులు అంటే నాకు లేదు టికెట్, నాకు లేదు మీకు అని చెప్పేసి ఒకరు అంటే మామూలుగా విమర్శలు చేసుకున్నారు. తీరా కట్ చేస్తే పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ రావడం ఇక్కడ బీజేపీ గెలుపొందడం, ఈ రాజకీయ పరిణామాలన్నీ ఎలా చూడొచ్చు? అసలు ఏమనిపించింది ఈ రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత? మన ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్తున్నది డైవర్షన్ పాలసీ అనమాట. ఉండే రెండే వర్గాలు, మీనాక్షి వర్గం. అవినీతి నాయకులు తీసుకొచ్చి మరి టీడీపీని ఎత్తుకు పెడుతున్నాడు. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టుంటుంది పరిస్థితి. ఓకే అంటే ఇప్పుడు మీరు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఒక లక్ష్యం ఏమిటి? మామూలుగా పార్టీ సిద్ధాంతం ఏమిటి? ఏ విధంగా మీరు పార్టీలో పనిచేయబోతున్నారు? ఎంహెచ్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఒక మతానికి వ్యతిరేకంగా పోవచ్చు. ఇది ఈద్గా వాస్తవం సార్. ఈద్గా దర్గా గతంలో దాదాపు ఇది నాకు తెలిసి ఒక 5-6 నుంచి ఉంటుంది సార్. ఇది 5 ఏళ్ళ పైగా దీని గురించి నానుతోంది. అసలు ఏంటి ఈద్గా అంటే ఏంటి? ఎందుకు ఈ ఈద్గాని నేటికి పూర్తి కావటం లేదు? దీంట్లో ఏంటి సార్ నిర్లక్ష్యమా లేకుంటే మీ అంటే యూనిటీ లేక ఈ జరుగుతుందంటారా? ఏంటి కారణం ఏంటి? ఈద్గా అనేది ముస్లిం చందలెట్టి వాళ్ళు కట్టింటే బాగుంటుంది. మధ్యలో సాయిబ్ సైడ్ చెప్పి అంత కప్పలేదు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? షార్టర్ ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? దరిద్రంగా ఉంది. అంటే గతంలో మీరు ఇదే మాట చెప్పారు, ఏంది వైసీపీ ప్రభుత్వం దరిద్రంగా ఉంది అని చెప్పేసి నానా విమర్శలు వేశారు. ఇప్పుడు కూడా అదే విమర్శలే. దరిద్రం కంటిన్యూ అవుతుంది అన్నట్టు జరిగేది. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా బస్సులు వస్తాయి, ఎమ్మెల్యే లేకుండా బస్సులు వస్తాయి. వచ్చే బస్సులు తీసుకుని ఫోటో ఎదుగుతుంటే ఇంక అందుకంటే దిగజారు రాజకీయం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ ఈ 5 నెలల పరిపాలనలో? స్టేట్ లెవెల్ చూసుకుంటే
లా అండ్ ఆర్డర్ చాలా వరకు కంట్రోల్. హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి నూర్ అహ్మద్. ప్రస్తుతం మనతో నూర్ అహ్మద్ ఉన్నారు. నూర్ అహ్మద్ గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కలిసారు. ఏంటి సార్ విషయాలు? విశేషం ఏమన్నా అంటే ఆధునిలో వచ్చేసి మరి ఆధునికున్న శాపం ఏమో తెలియదు కానీ ఇద్దరుపై మూడో వ్యక్తి వస్తాడు అనుకుంటే మూడో వ్యక్తి కాకుండా ముంచే వ్యక్తి వచ్చాడని ఒక ప్రజల్లో భావించే పరిస్థితి ఏర్పడింది. ఇది తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. వ్యాప్తంగా అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేదని మన ఆదిన ప్రాంతం కాబట్టి ఆదిన జిల్లా ఏర్పడే వరకు ఆదిన జిల్లా సమితి నిలబడే ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సరే, మీరు ఆధుని అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులు అయితేనేమి, డివిజన్ సంబంధించిన నాయకులు అధికారులు అయితేనేమి ఎలాంటి ఒత్తిడిని తీసుకొస్తే జిల్లా సాధనకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది ఆదోని జిల్లా అని చెప్పేసి. ఇప్పుడు దాన్ని సాధించాలంటే ఏ విధంగా కార్యాచరణ సాధించాలంటారు? కార్యాచరణ అంటే ఇప్పుడు మేము 2020లో ఆదిన జిల్లా సమితి ఏర్పాటు చేసినాము. అంటే కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే పెట్టినాము. పెట్టినప్పుడు మన మాజీ ఎమ్మెల్యే సాహెబ్ రెడ్డి గారు జిల్లా ఎవరు కోరుకుంటున్నారని చెప్పి విలేకరులని ఆయన వెటకారంగా మాట్లాడారు. మేము ఏ స్థాయిలో ఉద్యమం అంటే కొన్ని వేల మందినే లేపలేదు, కానీ మాకున్న ఇన్ఫ్లుయెన్స్తో పై స్థాయి వరకు న్యూస్లు పోయే విధంగా ప్రజల యొక్క ఒత్తిడి పెంచే విధంగా చేసినాము. ఒక నెల 2 నెలలు తిరిగే ముందే అదే ఎమ్మెల్యే సాహెబ్ రెడ్డి గారు జిల్లా కోసం పోరాడదామని చెప్పినాడు. సో ఇది గొప్ప మార్పు అనమాట. ఇలాంటి మార్పు సంభవిస్తే ఈరోజు ఒక ఏదో అది లిస్టు కరెక్టా రాంగా తెలియదు, ఆదిన జిల్లా అనేది ఒక నానుడి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు అంటే ఆదోని రాజకీయాల విషయం మాట్లాడితే సార్, అంటే గతంలో అంటే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు అయితేనే మిగతా నాయకులు అంటే నాకు లేదు టికెట్, నాకు లేదు మీకు అని చెప్పేసి ఒకరు అంటే మామూలుగా విమర్శలు చేసుకున్నారు.
తీరా కట్ చేస్తే పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ రావడం ఇక్కడ బీజేపీ గెలుపొందడం, ఈ రాజకీయ పరిణామాలన్నీ ఎలా చూడొచ్చు? అసలు ఏమనిపించింది ఈ రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత? ఎన్నికల రాజకీయ పరిణామాలు ఏమనంటే, మరి మీనాక్షి గారికి ఈ వర్గాలు ఎందుకు వ్యతిరేకమైన అంటే వాళ్ళ బంధువులు మాత్రమే బాగుపడినారనే ఒక విమర్శ ఉంది. అందుకే వర్గాలు దూరమైనాయి. అందులో బలమైన వర్గం మీనాక్షి వర్గం, ఇది ఎవరైనా ఒప్పుకుంటుంది. తర్వాత అంతకింత బలమైన వర్గం అంటే భాస్కర్ రెడ్డి వర్గం, రెండే వర్గాలు. మరి 5-6 వర్గాలు అని చెప్పి మీనాక్షి మన ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్తున్నది డైవర్షన్ పాలసీ అనమాట. ఉండేది రెండే వర్గాలు. మీనాక్షి వర్గం చాలా బలంగా ఉంది, భాస్కర్ రెడ్డి వర్గం కూడా ఎంతో కొంత పోటీ ఇచ్చే విధంగా ఉంది. రెండే వర్గాలు బలంగా ఉన్నాయి. 5 వర్గాలు అనేది కేవలం పార్థసారథి గారి యొక్క మైండ్ క్లెయిమ్ మాత్రమే. రెండో విషయం ఏమంటే, ఇక మాకు వచ్చిన సమాచారం ప్రకారం పూర్తి పవర్స్ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేకే ఉన్నాయి. టీడీపీ అధికారులు, టీడీపీ నాయకులు ఎలాంటి పవర్స్ కనపడడం లేదు. రాబోయే రోజులు ఏమన్నా బ్యాలెన్స్ చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. సరే, ఇప్పుడు అంటే ఈ పవర్స్ గురించి మాట్లాడారు అంటే, ఈ ఆదోనిలో కూటమి గెలుపుకు కారణాలు ఏమనుకుంటారు? ఎందుకంటే సార్, ఆదోని నియోజకవర్గంలో మైనారిటీ పాపులేషన్ అధికంగా, దాని ఈక్వల్ టు సమ్ డిఫరెంట్ పాపులేషన్ ఉన్నారు. కానీ బీజేపీ ఇక్కడ విజయం సాధించడం, ఈ కారణాలు అంటే విజయానికి గల కారణాలు ఏమని భావిస్తున్నారు? విజయానికి రెండే కారణాలు సార్. సాహెబ్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, వీటన్నిటిని వదిలించుకోవాలని చెప్పి కుల మతాలకు అతీతంగా తొలిసారి, అంటే ఆధునిక హిందూ ముస్లిం కొట్లాటలు గడ్డ అంటారు దీన్ని, అంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది వదిలేసి ఒక 5 ముస్లిమ్స్ హిందువులు కలిసి సాహెబ్ రెడ్డిని ఓడించాలని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. ఒకటి. రెండోది వచ్చేసి, ఇక్కడ బీజేపీని ఏ పార్టీ చూడలేదు. 3వ వ్యక్తి రావాలన్నారు, వచ్చి 3వ వ్యక్తి వచ్చినాడు, గెలిపించినారు. కానీ ఇక్కడ మనము మరి పార్థసారథి గారికి మీనాక్షి గారితో 100 ఉండొచ్చు, కానీ ఆయన గుర్తించాల్సింది, కానీ ప్రజలు గుర్తించాల్సింది ఏమంటే, పార్థసారథి గారి గెలుపు కోసము 100% నిజాయితీగా పనిచేసింది టీడీపీ కార్యకర్తలు. బీజేపీ వాళ్ళు కూడా అంత పనిచేయకపోయి ఉండొచ్చు నాకు తెలిసిన వరకు. కార్యకర్తలు జెండా మోసుకుని తిన్నారు. ఎందుకంటే మా టీడీపీ కూటమి గెలవాలి, పైన చంద్రబాబు నాయుడు గెలవాలని చెప్పి. పార్థసారథి గారికి మీనాక్షి 100 ఉండొచ్చు, కానీ కార్యకర్తలు మాత్రం ఆయన తక్కువ అంచనా వేయడం లేదు. మాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, అంత కష్టపడిన నాయకులు, అంటే ఈరోజు ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తున్న పార్థసారథి గారు అంటే టీడీపీ కార్యకర్తల వల్లే. మరి అలాంటి కార్యకర్తలను కడుపు కొట్టే విధంగా పార్థసారథి గారు వివరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం సార్. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే. ఎందుకంటే నేనేమి కార్యకర్తలకు తిరగలేదు, కానీ వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. పైన వాళ్ళు టీడీపీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈరోజు ఆదుల్లో వైసీపీ బలంగా ఉంది. ఇంకా గమ్మత్తైన విషయం అంటే, ముని గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల్లో కూడా వైసీపీ కార్యకర్తలు అంత ధైర్యంగా లేరు, ఆదుల్లో అంత ధైర్యంగా ఉన్నారు. అంటే వైసీపీకి జగన్ రెడ్డి కంటే కూడా పార్థసారథి ఎక్కువ భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఆయన విధానాలు ఏమో అర్థం కావడం లేదు. ఈ రోజు ఆదోళనలో వైసీపీ గతంలో అన్యాయం, అవినీతి చేసిన, అందరూ దొంగలు అనడం లేదు, నేను అందరూ అవినీతి పనులని చెప్పడం లేదు. గతంలో వైసీపీలో ఉండి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు చేసిన కార్యకర్తలు ఈ రోజు గుండె మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి పార్థసారథి గారు ఇచ్చిన అభయహస్తం తప్ప మరొకటి కాదు. ఈయన ఇలాగే కొనసాగిస్తే ఆదుల్లో అవే అరాచకాలు అంటే అవినీతి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు అన్నారు అంటే మీరు రాజకీయం మాట్లాడుతున్న పక్కన పెడితే సార్, అంటే నూర్ అహ్మద్ నూర్ అహ్మద్ అంటే ఏంటి సార్? అంటే మామూలుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నూర్ అహ్మద్ అంటే ఆలూరు నూర్ అహ్మద్. అంటే ఒక 5-6 జనరేషన్ కింద ఆలూరులో మా తాతగారు అనుకోండి, షేక్ సాహెబ్, ఆయన బ్రిటిష్ కాలంలో కానిస్టేబుల్ అనమాట. ఓకే, అప్పట్లోనే ఒక 150-170 సంవత్సరాల కింద. మరి వాళ్ళ అబ్బాయి అబ్దుల్ రజాక్ అని చెప్పి ఆయన పోలికలు నాకు, ఆయన కూడా మంచి రేవల్ అప్పట్లోనే. ఆయన అప్పటికే లక్షాధికారి అనమాట. ఆయన ఆధునిక షిఫ్ట్ అయినారు ఆలూరు నుంచి. అంటే ఆయన చిన్నప్పుడు అంటే షేక్ సాబ్ కాలంలోనే వచ్చిన తర్వాత బుడ్డెక్కల ఆ ప్రాంతాల్లో వ్యాపారాలు ఉండేవి. తర్వాత వ్యాపార రీత్యా మన గట్టుమల్లే ఉంది కదా, దేవరగట్టు, ఆ అటవీ ప్రాంతం అంతా మేమే, మా తాతలు కాంట్రాక్ట్ తీసుకున్నాం అనమాట, ఫారెస్ట్ కాంట్రాక్ట్ అనమాట. ఆ సందర్భంగా కొంతకాలం మా నాన్నగారు, మా తాతగారు కూడా కొత్తపేట గ్రామంలో ఉన్నారు. కొత్తపేట. ఇప్పుడు కూడా మా చిన్న పెద్ద పిల్లలు ఆడే ఉన్నారు. తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మేము తిరిగి ఆధునిక వచ్చేసినాము. ప్రజెంట్ మా ఇల్లు బుడ్డేకల్లో ఉండేది, అది కూడా మళ్ళీ షిఫ్ట్ అయినాం అన్నమాట. తర్వాత మా చదువుల కోసం, ఏదైనా కోసం అట్లా ప్రజెంట్ కాలేజ్ ఏరియాలో ఉంటున్నాము. ఇది నా పర్సనల్ లైఫ్. నా చదువు వచ్చేసి MA BEd. తర్వాత వచ్చేసి నేను సౌదీకి వెళ్ళి వచ్చినాను. సౌదీలో 6 years ఉన్నాను. వచ్చిన తర్వాత కూడా చిన్న వ్యాపారాలు చేసినా కూడా ఏది సెట్ కాకపోయినా రియల్ ఎస్టేట్లో ఒక మాదిరిగా చేసుకుంటూ పోతున్నాను. మరో ముఖ్యమైన విషయం అంటే, ఒక ప్యాషన్ అనమాట, ఒక ఇన్బిల్ట్ ఉంటుంది చూడండి మనకు, ఒక స్వభావం. రాజకీయాలు అంటే ఒక ఫ్యాషనా? రాజకీయాలు ప్యాషన్ అంటారు, కానీ అవినీతిని వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ప్యాషన్ అనమాట. ఏదైనా అవినీతి తప్పు చేసినప్పుడు మాట్లాడకపోతే నాకు ఒక అసౌకర్యంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అంటున్నారు అవినీతిని ప్రశ్నించాలి, అవినీతి నాకు అసౌకర్యం అని. కానీ గతంలో అంటే ఏది చీపురు అంటే మన ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, తర్వాత టీడీపీ టికెట్ కోసం ట్రై చేశారు,
తర్వాత ఇప్పుడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అన్నారు. ఇన్ని పార్టీలు మారుతున్నారు, అంటే పార్టీలు విధానాలు మారాయి. అంటే ఇన్ని విధానాలు ఎందుకు మారాల్సి వచ్చింది? నాకు రాజకీయాలను అంటే మీ అవినీతిని వ్యతిరేకించాలని భావించే మీరు ఇన్ని ఎందుకు మారాల్సి వచ్చింది? మీ స్వార్థం కోసం కాకుంటే. నా స్వార్థం అంటే ఇప్పుడు నేను కారులో తిరగాలి, లేకుంటే నాకు బంగ్లా ఉండాలి కదా. ప్రస్తుత సమాజంలో కూడా మామూలుగా అంటే కారులో స్కూటీలో తిరుగుకుంటూ కోట్ల సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి బంగ్లాలో ఫ్లాట్లు ఉంటాయి. నాకు ఒక సెంట్ భూమి చూపండి భూమండలం మీద. అంటే మామూలుగా అందరూ అంటారండి ఏమని, మాకు సెంటు లేదు, నాకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వీడియో విషయాలు అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, నెల టైం ఇస్తున్నాను. నాకు భూమి మీద ఒక సెంట్ ఉన్నట్లు కానీ 1 లక్ష రూపాయలు నా అకౌంట్లో చూపిస్తే ఈ రోజు నేను రాజకీయాలు రాజీనామా చేస్తాను. 1 లక్ష రూపాయలు అకౌంట్లో చూపండి, 1 సెంట్ భూమి చూపండి. భూమండలం మొత్తం ఇండియా కాదు ఎక్కడైనా చూడండి. మీరే అంటున్నారు అంటే ఏమి వలస వ్యక్తులు ఆ ఇతర వ్యక్తులు వచ్చి ఆదోనిలో ఇది చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు నూర్ అహ్మద్ కూడా అంటే ఆ వలస వ్యక్తినే కదా, స్థానిక వ్యక్తి అయితే కదా. ఎట్లా అంటే మామూలుగా మీరు అంటున్నారు ఎక్కడో ఇంకొక చిత్తూరు నుంచి ఒక 170 ఏళ్ళ చరిత్ర చెప్పినాను నేను. మరి అంతకుముందు వాళ్ళు ఎవరు మాకేం తెలుసు? మా ముత్తాత గారి స్టోరీ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు అంతకుముందు ఇక్కడ లేరని ఎట్లా చెప్తాం మనం? ఇప్పుడు పాతకాలం ఏంటంటే ఉపాధి కోసం ఎక్కడి నుంచి పోలీసు వచ్చారనమాట. మా కానిస్టేబుల్ ఆలూరులో ఉండేవారు అన్న. ఎవరు ఇక్కడ మరి వాళ్ళ పూర్వీకులు మాకు స్టోరీ తెలియదు. ఇంకా తెలిసినప్పుడు వాళ్ళు ఆదినైనా ఎవరో తెలుస్తుంది కదా. మరి లేదని ఎట్లా చెప్తాం మనం? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి మాకు కరెక్ట్ చెప్పాలంటే 9th వార్డులో ఒక ఇల్లు, అది అమ్మేసినాము. ఎందుకంటే మళ్ళీ చదువుల కోసం కాలేజీ ఏరియాకి వచ్చేసాం అనమాట. మరి అంతకుముందు 170 ఏళ్ళ స్టోరీ చెప్తున్నాను నేను. అంతకుముందు వాళ్ళు ట్రాన్స్ఫర్ విధంగా తిరుగుతుంటారు మా తాతగారు అనమాట. అప్పుడు నాన్ లోకల్ అని చెప్పడం లేదు. నేను నాన్ లోకల్ అని చెప్పడం లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాన్ లోకల్ ఉన్నారు, బాగా వ్యాపారాలు చేసుకుని బాగుంటారు. నాన్ లోకల్ అనేది నేను ఎప్పుడు ఇష్యూ చేయలేదు. కాకపోతే ఇక్కడ వచ్చి బతికినప్పుడు మీరు ఇక్కడ ప్రజలకి మనము ఒక జవాబుదారీగా ఒక ప్రేమతో ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచి ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు వీళ్ళని ఎంత ప్రేమించాలి మరి? అదే నేను ఈ యొక్క ముగ్గురు నాయకులు చెప్పేది. ఓకే, మీరు గతంలో 60-40 అని చెప్పేసి మీరే దాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉంది? 60-40 అంతమైపోయినట్టేనా ఇంకా ఉందని చెప్పేసి మీరు మాట్లాడతారు? అయితే 60-40 ఎలా ఫస్ట్ బయటపెట్టింది నేను అనమాట. 2017లో ఒక ర్యాలీ పెట్టి బహిరంగంగా మనము మరుగుదొడ్ల కుంభకోణం 6 కోట్ల డబ్బులు మన ఆదానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని చెప్పి మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్ల పైగా సహాయ చేసినారు. ఎవరు చేశారంటే అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ వచ్చి వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఉంది. సాహెబ్ సైడ్ గారు ఎమ్మెల్యే. కౌన్సిల్ మొత్తం వైసీపీ చేతిలో ఉంది. టీడీపీ పైన అధికారం కాబట్టి 60-40 అనమాట. అంటే టీడీపీ నాయకులు 60 ఉంటారు, వాళ్ళు 40 పంచుకుంటారు అనమాట. ఆ ధర్నా ర్యాలీ చేసినప్పటి నుంచి 60-40 అనేది బయట పెట్టినాం మేము. వాళ్ళ ఆధారాలు అడగచ్చు, మేము పంచుకునేది చూసినారంటే పంచుకునేది చూసేది ఏముంది? ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మొన్న ఒక సంవత్సరం కింద బార్లు వచ్చినాయి. 5 బార్లు, 2 బార్లు టీడీపీలు తీసుకున్నారు, 3 బార్లు వైఎస్ఆర్లు తీసుకున్నారు. క్యాలిక్యులేట్ చేయండి ఎంత 60 వస్తుందో 40 వస్తుంది. చూడండి, బార్లు అనేది మామూలుగా వీళ్ళు లైసెన్స్ అప్లై చేస్తారు, ఏది గవర్నమెంట్ నుండి ఏది ఎక్సైజ్ శాఖ నుండి తీసుకుని ఉంటారు. దాంట్లో 60-40 అని ఎట్లా చెప్తారు మీరు అమాయకుల్లోకి ఉన్నారు. అసలు మీరు మన సామాన్యుల ప్రపంచం వేరే ఉంటుంది, పైన అధికారిక రాజకీయ ప్రపంచం వేరే ఉంటుంది. వాళ్ళంతా ఒకటే, మనమే అమాయకం కింద కొట్టుకుంటుంటాము. పైన అంతా ఒకటే. వాళ్ళు ఎవరో కొంతమంది ఒకరిద్దరు ఎదురు ఉంటారు తప్ప పై స్థాయి ఒక ధనవంతులు ఈ యొక్క రాజకీయ నాయకులు పై స్థాయిలో వాళ్ళు అసలు కొట్టుకోవడం ఉండదు, సామరస్యంగా చేసుకుని పోతారు. మనం కింద కొట్టుకోవడం బట్టలు చించుకోవడం ఉంటుంది. నాయకులంతా ఒకటే కానీ కార్యకర్తలు ఒకటే, కార్యకర్తలు బకరాలు అయిపోతారు. కార్యకర్తలు నేను ఇచ్చే హితం ఏమంటే మీ పని మీరు చేసుకుంటూ రాజకీయాలు చేయండి తప్ప 24 hours రాజకీయాలు నాయకుల చుట్టూ తిరగదండి. నేను చెప్పే సలహా అది. ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా ఎవరికైనా నేను ఎందుకంటే ₹1 తినిపించలేను, నాకు ఆ శక్తి లేదు. కాబట్టి మీ ఫ్రీ టైంలో రమ్మని చెప్తాను, ఫ్రీ టైంలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకుంటాం, ఎవరి పనులకు వెళ్ళిపోతాం. దానిలో ఏమంటే మనకు అకౌంటబిలిటీ ఉంటుంది, అవినీతి కూడా చేయలేము. మనం ఒక 10 మంది కార్యకర్తలు పోషించినప్పుడు అంత డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా 420 పనులు చేసినప్పుడు కదా వచ్చాయి. కాబట్టి నా కార్యకర్తలకి హితం ఏం చెప్తున్నాం అంటే మీరు 24 hours రాజకీయ నాయకుల మీద పడొద్దండి. అసలు రాజకీయాలు దూరంగా ఉండాలి, ఎక్కువ సంపాదిస్తారు స్పష్టంగా చెప్పాలంటే. ఎందుకంటే పొద్దున్న లేచిన పని చూసుకుంటాడు, అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ రాజకీయ నాయకులు చుట్టూ తిరిగేవాడు ఏమంటే మా నాయకుడు ఏమో చేస్తాడు, ఎందుకు చేస్తాడు? ఒక తండ్రికి కొడుకుని పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు. మరి నాయకుడు కార్యకర్తలు ఎందుకు పట్టించుకుంటాడు? అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఆదోని నియోజకవర్గంలో కూటమిలో గందరగోళం మొదలైంది. అంటే ఒకరి మీద ఒకరు అంటే అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ఉండాలి, కానీ ఇక్కడ కూటమిలోనే గతంలో విమర్శలు జరిగాయి. అంటే ఈ పరిణామాలు వాస్తవికంగా గెలుపు కోసం నాయకులు పనిచేయలేదంటారు. అయితే అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, నాయకులు పక్కన పెట్టండి. మీనాక్షి గారిని కావచ్చు, పై స్థాయి నాయకులు పక్కన పెట్టండి. వాళ్ళు ఏం చేసినారు ఏం లేదని వాళ్ళకి తెలిసి ఉంటుంది. కార్యకర్తలు అది నిజాయితీకి పనిచేసినారు. నేను కళ్ళారు చూసినాను, మీరు చూసింటారు. నిజాయితీకి పనిచేసినారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా నిజాయితీ పనిచేసినారు. మరి అలాంటి వారిని అన్యాయం చేసేమంటే మేము గెలిపించి తప్పు చేసినట్లు కదా. టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేసి పార్థసారథిని గెలిపిస్తే ఆయన ఏం చేస్తున్నాడు?
వైఎస్ఆర్ పార్టీలో ఉండే అవినీతి నాయకులు తీసుకొచ్చి మరి టీడీపీని ఎత్తుకు పెడుతున్నాడు. అంటే వీళ్ళు వాళ్ళతో 10 ఏళ్ళు కొట్టాడు, మరి వాళ్ళని మరి భరించాలంటే ఎంత టార్చర్, ఎంత అవమానం అది. ఒక సామాన్య మానవునికి ఆలోచించండి, ఎంత మోసం పార్థసారథి గారు చేస్తుండేది నా కార్యకర్తలకి. వాళ్ళు కనీసం మీరు పని ఇవ్వకున్నా పర్లేదు, కానీ ఇట్లా తీసుకొచ్చి అవినీతి పనులు తీసుకొచ్చి పెద్దనంలో అదే జరిగింది. ఏదో నీటి సంఘాల ఎలక్షన్స్ ఉంటే నియామకాలు ఉంటే అక్కడ నుంచి వైఎస్ఆర్ తీసుకొచ్చి మరి వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇచ్చే పరిస్థితి పెట్టారు ఈయన పార్థసారథి గారు. అప్పుడు ఏమైందంటే టీడీపీ వాళ్ళు తిరగబడినారు. ఇప్పుడు వాళ్ళతో మేము 10 ఏళ్ళు కొట్టాడు, మరి వాళ్ళతోనే మేము పనిచేయాలా, వాళ్ళ కింద పనిచేయాలనేది వచ్చేసినారు. మామూలుగా నాయకులు బహిరంగంగా కూడా మాట్లాడారు, ఏది మేము గతంలో నాయకుల మీద పోరాడడం, అదే నాయకులు మా మీద పెత్తనం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు బహిరంగంగా. మరి ఆ పరిస్థితి ఎవరు చేస్తున్నారంటే పార్థసారథి గారి యొక్క ఒక కుటిలమైన రాజకీయం అనొచ్చు, చాలా వరస్ట్ రాజకీయం ఇది నాకు తెలిసినంత. ఎందుకంటే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టుంటుంది పరిస్థితి ఇది. ఎందుకంటే ఎక్కువ తక్కువ మాట్లాడినాను, ఎందుకంటే మీకోసం 6 నిమిషాలు కష్టపడి పనిచేసినటువంటి టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తలు మీరు చెత్తబుట్లో పడేసి మళ్ళీ మీకు వ్యతిరేకంగా ఎవరైతే మీకు ఓటేయక నాయకులు తీసుకొచ్చి మీరు నెత్తి మీద పెట్టినారంటే మరి ఎంత అన్యాయం చూడడం. ఓకే, అంటే ఇప్పుడు మీరు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అండి. కార్యదర్శి అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఒక లక్ష్యం ఏమిటి, మామూలుగా పార్టీ సిద్ధాంతం ఏమిటి, ఏ విధంగా మీరు పార్టీలో పని చేయబోతున్నారు సార్? ఎంహెచ్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు ఉన్నత విద్యావంతులు. ఆయన కులమతాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తి అనమాట. ఆయన ఎప్పుడు గడ్డము టోపి ఉంటుంది, కానీ మనసులో మాత్రం ఆయన ఎప్పుడూ కులమతాల గురించి పట్టించుకోడు. ఎప్పుడు పోయినా ఫ్రెండ్లీగా దళితులకు అన్యాయం జరిగినా, హిందువులకు అన్యాయం జరిగినా వస్తాడు. మా పేరుకే ఎంహెచ్పిఎస్, కానీ మా ప్రాథమిక లక్ష్యం ఏమంటే మైనారిటీలకు ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా దౌర్జన్యం జరిగినా వారికి అండగా నిలబడుతున్నాం తప్ప అందులో ఒక మతానికి వ్యతిరేకంగా పోము. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మేము యూనివర్సల్గా ఏదైనా దళితులకు కానీ, వెనుకబడిన కులాలకు కానీ అన్యాయం జరిగితే, పిల్లలకు అన్యాయం జరిగినా ముందుగా స్పాంటేనియస్గా స్పందిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడికత్తి శివుని తెలిసే ఉంటుంది. మరి ఆయనకి బెయిల్ ఎవరు తెప్పించింది చెప్పండి? ఫారూక్ షిబ్లీ గారు. ఏం పట్టింది మరి? కోడికత్తి శివుని ముస్లిం కాదు కదా. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి విజయవాడలో ఈరోజు దసరా టైంలో భవానీ దీక్షతో వెళ్తుంటారు. అక్కడ వారికి ఆయన మజ్జిగ పంపిణీ చేస్తాడు, ఆయన వాళ్ళకి అక్కడ సేవ చేస్తాడు, భిక్ష ఇస్తాడు. మన స్వాములకి గుళ్ళలో భిక్ష స్వయంగా ఆయన వడ్డిస్తాడు. అలాంటి ఒక గొప్ప ఆదర్శం ఉన్న వ్యక్తి ఫారూక్ షిబ్లీ గారు. సో అలాంటి గొప్ప నాయకుడు, నా భావాలు అలాంటివి అనమాట. కుల మతాలకు ఎదురు బతికేది నా భావం కాబట్టి ఆయన భావాలు ఏకీభవించి ఆయనతో పనిచేస్తున్నాం తప్ప ఇందులో కేవలం ముస్లింస్కి అనేది కాదు ఇది. ఓకే, ఇప్పుడు ఆదోని పట్టణంలో అధికంగా మైనారిటీ పాపులేషన్ ఉంది. గతంలో అది దర్గా అన్నారు సార్. గతంలో అది పేరు నాకు వాస్తవంగా అంటే నోట్లో ఉంది, రావటం లేదు, కానీ ఆ దర్గా నేటికి పూర్తి కాలేదంటారు. అంటే ఏంటి ఆ పూర్తి కావడానికి గల కారణం ఏంటి సార్? ఈద్గా వాస్తవం సార్. ఈద్గా దర్గా గతంలో దాదాపు ఇది నాకు తెలిసి ఒక 5 ఏళ్ల నుంచి ఉంటుంది సార్. ఇది 5 ఏళ్ల పైగా దీని గురించి నానుతోంది. అసలు ఏంటి ఈద్గా అంటే ఏంటి, ఎందుకు ఈ ఈద్గా నేటికి పూర్తి కావటం లేదు? దీంట్లో ఏంటి సార్, నిర్లక్ష్యమా లేకుంటే మీ అంటే యూనిటీ లేక ఈ జరుగుతుందంటారా? ఏంటి కారణం ఏంటి? ఈద్గా అనేది ముస్లిమ్స్ కి చారిత్రకమైంది అనమాట. హిస్టారికల్ లేదు, 250 ఏళ్ళు కట్టింది. జనాలు ముస్లిం సమాజంలో ఎట్టుందంటే ఈద్గా అంటే పండుగ రోజు ప్రతి ఒక్కరు ఒక ప్లేస్ లో, ఒక మసీద్ కాకుండా ఓపెన్ ప్లేస్ లో కలుస్తాం. ఈద్గా అంటారు దాన్ని. ఓకే ఓకే. నేను సౌదీలో ఉన్నాను కాబట్టి అక్కడ నేను స్పష్టంగా చూసినాను. ఊరు బయట ఉంటుంది ఈద్గా. ఉదయమే 6:37కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని మళ్ళీ 1 hour లో తిరిగి వచ్చేస్తారు. ఈద్గా అంటే మొత్తం ఊరు ఒక చోట కలుస్తాను, ముస్లింస్ అంతా కలుస్తారు. సో అలాంటిది మన టీచర్ స్కూల్ వెనుక ఉన్న ఈ బ్యాక్ సైడ్ ఉంది. కాకపోతే 76-77 హిందూ ముస్లిం గలాట్ అయిన తర్వాత అక్కడ పోవడం తగ్గించినారు. ఎందుకంటే కొంచెం ఇక్కడ టెన్షన్స్ ఉండడం వల్ల తగ్గించి అట్లా అలవాటు తప్పిపోయి మసీదులో చదవడం అలవాటు అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 15 years బ్యాక్ కొంతమంది వెళ్ళి చదువుతున్నారు కామన్గా, మరి అంత ఎక్కువ లేదు, ఒక 20 మంది అట్లా. తర్వాత ఏమైందంటే ఖచ్చితంగా ఈద్గానే ఏం పట్టించుకోలేదు, కానీ ఒక 4 ఏళ్ల కింద ఒక సైడ్ కూలిపోయింది అనమాట. అంటే కూలిపోయింది మసీదు ఒక సైడ్ కూలిపోయింది, గోడ కూలిపోయింది. ఓకే ఓకే. 1 year తర్వాత మరి ఇంకొంచెం కూలిపోయింది. అప్పుడు అందరూ బాధపడి ఏం చేయాలని చెప్పి మొత్తం కొంత గ్రూప్ తయారై చందాలు ఎత్తడం స్టార్ట్ చేసినారు. చందాలెట్టి వాళ్ళు కట్టింటే బాగుంటుంది, మధ్యలో సాయిబ్ సైడ్ని చెప్పి అంత గబ్బులు చెప్పినారు. ఆయన దిగి ఏమైందంటే మొత్తం ఆయన చేసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. ముస్లింసే ₹1 చందా ఎత్తున్నారు, వాళ్ళు కట్టుకుంటే అయిపోయేది కదా. మరి ఆయన దించి మొత్తం ఆయన్ని హీరో చేసేందుకు ఒక డ్రామా నడిచింది అనమాట. డ్రామా నడిచినాక ఏమైందంటే ఆయన 2.5 crores వస్తున్నాయని చెప్పి వస్తున్నాయనే తప్ప మొత్తం అక్కడ జరిగిన ప్రతి పని ముస్లింస్తో చేతులతో వేసుకున్న డబ్బులతో నడిచింది. సాహిబ్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి రూపాయి తీసుకురాలేదు, కానీ ఆయన ప్రతిసారి ముందు పెట్టి హీరోగా చేసే ప్రయత్నం జరిగింది. ఆయనకు డబ్బులు ఇస్తామని చెప్పాడు సార్. అంటే మామూలుగా చెక్ ఇస్తాం, గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో బిల్లు, ఆ బిల్లు నేను ఇచ్చేస్తాను చెప్పండి అని చెప్పి చెప్పాడు. కానీ కొంతమంది సోదరులే దాన్ని తిరస్కరించారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది సార్. ఎందుకు తిరస్కరించారంటే ఆయన సొంత డబ్బు ఇస్తున్నాడు.
అదే అదే 25 lakhs అవసరం లేదు. ఆయన సంపాదన మేము చూసాం ఎట్లా సంపాదిస్తున్నాడు. అంతా భూ కబ్జాలు సరాయి బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఆయన డబ్బు మాకు అవసరం లేదు. ముస్లింస్ డైరెక్ట్ చెప్పేసినారు, నువ్వు న్యాయం కూడా సంపాదించి తప్పలేదు, కానీ మాకు అట్లా అవసరం లేదు. మేము వీలైతే మా ఇంకో 2 ఏళ్ళు కష్టపడి కానీ చందా ఎత్తి కట్టుకుంటాం, కానీ నీ డబ్బు వద్దన్నందుకు ఆయన గవర్నమెంట్ నుంచి ట్రై చేస్తాడు. గవర్నమెంట్ నుంచి ట్రై చేస్తే అది ఫెయిల్ అయినందుకు తానేస్తానన్నాడు. అంటే ఆయన గవర్నమెంట్ నుంచి డబ్బు తేవడంలో విఫలమైనాడు. జియో వచ్చింది డబ్బు రాలేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బు రావాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫైట్ నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఇది ఓకే అంటే స్థానికంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? షార్ట్ టర్మ్ ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? దరిద్రంగా ఉంది. అంటే గతంలో మీరు ఇదే మాట చెప్పారు, ఏంది వైసీపీ ప్రభుత్వం దరిద్రంగా ఉంది అని చెప్పేసి నానా విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా అదే విమర్శలే. దరిద్రం కంటిన్యూ అవుతుందని వచ్చింది. ఓకే ఓకే. దీనికి అంతకాలం ఎమ్మెల్యే గారి యొక్క ఒంటెత్తు పోగలరు. ఆయన చెప్పింది ఏమంటే ఆవిని డెవలప్ చేస్తానన్నాడు, కానీ ఆయన పార్టీని మాత్రం డెవలప్ చేసుకుంటాడు. ఆయన మాట తప్పినాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఆయన నాకు ఎలక్షన్ గెలిచింది ఏమన్నాడు, మాకు రాజకీయాలు వద్దు, రాజకీయాలు చాలు, రాజకీయాలు మరడం వద్దు అన్నాడు. 60 పార్టీ అది కూడా పోయింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 60 పార్టీ అంటున్నాడు, మళ్ళీ సాయిబ్ సైడ్ అంటున్నాడు, మళ్ళీ అదని. ఎందుకంటున్నాడంటే ఇంకా ఆయనకి చేయడానికి ఏం లేదు, ఇంక డెవలప్ చేయడానికి. అది ఎత్తిపోయింది కాబట్టి మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ చేసినాడు. మళ్ళీ అక్కడ ఎవరైతే అవినీతి పనులు ఆయన ముద్ర వేసుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి పార్టీ నింపుకుంటాడు. ఎవరంటే పార్టీ డెవలప్ చేసుకోవాలి కదా. నిన్ను పార్టీ డెవలప్ చేసి గెలిపలేదు సార్, నేను గెలిపించింది ఆదిని డెవలప్ చేయడానికి. ఈ పార్టీ ఎప్పుడైనా డెవలప్ చేసుకోవాలి, కానీ ముందు ఆదిని డెవలప్. ఏమనంటే కొత్త బస్సుల దగ్గర ఓపెనింగ్ చేసి ఫోటోలు దిగుతున్నాడు. ప్రభుత్వం నుండి వచ్చిన దాన్ని శంకు ప్రారంభించడం తప్పేముంది? మీరు భలే తప్పలేదు, ఓపెన్ చేయడం తప్పలేదు, అభివృద్ధి కూడా అదే ప్రారంభించకూడదు తప్పలేదు, కానీ ఇదే అభివృద్ధి అనడం తప్పు. ఆయన చెప్పింది ఏమో 500 కోట్లు ఇస్తానన్నాడు, యువతకు 1000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అది అభివృద్ధి, ఇది అభివృద్ధి కాదు. ఇది కామన్ జరిగేది. అది రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా బస్సులు వస్తాయి, ఎమ్మెల్యే లేకుండా బస్సులు వస్తాయి. వచ్చే బస్సులు తీసుకుని ఫోటో ఎందుకు తినంటే ఇంక అందుకంటే దిగజారు రాజకీయం ఏం లేదు. మీరు సాధించి మోడీ గారితో ఒప్పించి ఒక 500 కోట్లు తీసుకోండి. అంటే ఆయన అంటున్నాడు గతంలో ఏదైతే స్వేచ్ఛ లేకుండే ప్రజలకు, నేడు స్వేచ్ఛ వచ్చింది, ప్రజలు స్వేచ్ఛ పార్థసారథి కాకుండా ఎవరైనా ఎక్స్పెక్ట్ ఉన్నా కూడా వచ్చేది. స్వేచ్ఛ పార్థసారథి తీసుకురాలేదు, స్వేచ్ఛ ప్రజలు తీసుకొచ్చినారు. సాయిబ్ సైడ్ని ఓడించిన తర్వాత ప్రజలు తమకు తాను తీసుకున్నారు తప్ప పార్థసారథి తెచ్చిన స్వేచ్ఛ కాదు ఇది. నేను ఒకటి బయటపడింది, అప్పుడే భూ కబ్జా అయింది, వీళ్ళ ఫ్రెండ్దే బయటపడింది. ఏది పడింది? వీళ్ళ ఫ్రెండ్ది 5-6 సెంట్లు పక్క స్థలం కబ్జా చేసినాడు. డాక్టర్ రవికరణ్ మీద కంప్లైంట్ పోయింది. నేను విత్ ఎవిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు, చూడాలి. మరి ఆయన ఖండించి నేను అవినీతిని సహించిన మరి పాత డైలాగులు కొడతాడా, లేకుంటే తన ఫ్రెండ్ అయిన డాక్టర్ రవికిరణ్ మీద కేసు పెడతాడా చూడాలి. ఇప్పుడు ఈయన నిజాయితీ ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఓకే, మన ఈ ఆదోన్ రాజకీయాలని కాసేపు పక్కన పెడితే సార్, రాష్ట్ర రాజకీయాలు వైసీపీ ఓటమికి కారణం ఏమని భావిస్తున్నారు సార్? వైసీపీ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెత్తు పోగడలు, తర్వాత ఆయన ప్రజలకు డబ్బులు వేసే చాలనుకున్నాడు. ఇంక రెండోది వచ్చేసి ప్రజల ఆకాంక్షల్ని ఆయన అంతగా గమనించినట్లు లేదు. ప్రజలకి ఏదో ఒక అమ్మలకు 10,000 వాళ్ళకు 5,000 ఇస్తే అయిపోతుంది అనుకోడు, కానీ వారు ప్రతి పౌరుడు ఇప్పుడు అవేర్నెస్ అవుతుంది అనమాట. ప్రతి పౌరుడు ఏమనుకుంటున్నాడు, అభివృద్ధి జరగాలని, స్టెప్ బై స్టెప్ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాడు. అంతే తప్ప మీరు ఇచ్చే బిస్కెట్కి ఎవరు లొంగిపోరు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింటే దేశ అభివృద్ధి పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడేది అనమాట. ఈయన ఓడిపోతుంటే దేశమంతా ఇప్పుడు ఈ తాయిలాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. అంటే మామూలుగా అంటే ప్రజలే కొంత నాయకులే, వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. గతంలో 2014 నుండి 19 వరకు ఒక సామాన్య వ్యక్తికి ఒక సంక్షేమ పథకం రావాలంటే ఆ వార్డు నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే 2019 నుండి 24 తర్వాత కేవలం ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే కేవలం లబ్ధిదారుడికి అకౌంట్ లో పడిపోతుంది. అంటే ఇంటర్ఫీరెన్స్ లేకుండా ప్రజలకు నేరుగా పరిపాలన అందించాడని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే పరిపాలన అందించినా మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు సార్, ఏంటి కారణం? పరిపాలన అందలేదు, పరిపాలన జరగలేదు. అసలు ఏం జరిగిందంటే జస్ట్ తాయిలాలు ప్రకటన జరిగిందంటే, తాయిలాలు ఇస్తున్నారంటే దాన్ని అభివృద్ధి అన్నారు. మీరు గత ప్రభుత్వం చూసుకుంటే మనం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఒకటే న్యూస్, 2,000 కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి, 3,000 కోట్లు ఇదే. మరి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో పరిపాలన చూసుకుంటే ఇలాంటి న్యూస్లు లేవు. ఏమొచ్చినా కూడా ఫండ్సే వస్తున్నాయి. ఎందుకు లేవండి? మొన్న చూసాము అప్పు చేశారని చెప్పేసి వార్తాపత్రికల్లో చూసాము. ఈ రేంజ్లో లేదు. మీకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మీరు పాత పేపర్లు చూడండి. ఫలానా RBI నుంచి డిపాజిట్లో 2,000 కోట్లు తీసుకున్నారు, ఫలానా అంతర్జాతీయ బ్యాంక్ నుంచి ఇదే పరిస్థితి ఉండేది. వీళ్ళు అప్పు చేయరని చెప్పడం లేదు, కానీ ఫండ్స్ కూడా తెస్తున్నారు. అది ప్లస్ పాయింట్. ఇప్పుడు మన పోలవరం సంబంధించి 10,000 కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. సాక్షాత్ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి గారే మాట్లాడారు, ఇది అప్పు ఇస్తున్నాం 10,000 కోట్లు అని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్ కదా, మనకి కాదు అది. ఓకే ఓకే సార్, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేసి మనకి ఇస్తుంది, వాళ్ళ పరిస్థితి మనకు సంబంధం లేదు. అమరావతికి 15 కోట్లు ఏదైతే వస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేసి మనకి ఇస్తుంది, కానీ మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇది తేడా ఉంటుంది అనమాట. అప్పే కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు, మనకి అప్పు కాదు అది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ ఈ 5 నెలల పరిపాలనలో?
స్టేట్ లెవెల్ చూసుకుంటే లా అండ్ ఆర్డర్ చాలా వరకు కంట్రోల్లో ఉంది. తర్వాత భూ కబ్జా లాంటివి చాలా తగ్గిపోయినాయి. కాకపోతే ఇసుక మాలిసి కొద్దిగా ఇంకా అదే ఇసుక దొరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేటికి. గతంలో కంటే ఇప్పుడే ఇసుక రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి రేట్లు మామూలు పెరిగినాయి. చంద్రబాబు గారు ఇంకా మాట్లాడుతున్నారు. విప్లవాత్మకంగా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మీ సొంత అవసరం ఉంటే మీరే మీ ఒక తెలిసిన వాళ్ళు ట్రాక్టర్ తీసుకుని ఇసుక నింపుకొని రావచ్చు. అంత స్వేచ్ఛ ఇచ్చినారు ఇప్పుడు. అది ప్లస్ పాయింట్ మనకి. సరే, నిన్న మొన్న ఇచ్చారు ఇది ఇంతకు ముందు అది- గతంలో కూడా ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాలంటే ఎన్నో ట్రాక్టర్లు సీజ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అయినాయి. మీరు ఆదోని డివిజన్ నేను మాటిస్తున్నాను ఎంఎస్పీఎస్ తరఫున. మీరు ట్రాక్టర్ తీసుకుపోతే ఎవరైనా ఆపితే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నాకు పవర్స్ లేవు కానీ ఒక ఎంఎస్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా మీకు మాటిస్తున్నాను, మీడియా ద్వారా ప్రజలకు కూడా మాటిస్తున్నాను. మీ ట్రాక్టర్లు ఎవరైనా ఆపితే నాకు ఫోన్ చేయండి. అది అధికారి కావచ్చు, నాయకుడు కావచ్చు, నా తరఫున మీకు హామీ ఇస్తున్నాను నేను. మీరు అన్నారు అంటే ఆదోని అభివృద్ధి అంటే ఏం బస్సులు ఓపెన్ చేయడం ఇది అని చెప్పేసి. ఆదోని అభివృద్ధి చెందాలంటే పైలట్ ప్రాజెక్ట్ గా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఆదోని అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది సార్? ఆదోని అభివృద్ధికి పైలట్ ప్రాజెక్ట్ అయితే ఆదోని విస్తరించాలి ఫస్ట్. చేస్తున్నారు కదా సార్ 30% ఏది ఆ ఆక్రమణకు సంబంధించి ఏది రోడ్డు వైండింగ్ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ మీడియాలో కూడా చూస్తున్నాం. ఈ మెట్లు తవ్వకాలు అనేది 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము. 10 ఏళ్ళ నుంచి కన్యాకుమారి మేడం నుంచి ప్రతి కమిషన్ నుంచి మెట్లు కొడుతున్నాడు అంతే. దాన్ని వెడ్డింగ్ అంటారు. దాన్ని మరి బయట ఉండి మరి మెట్లు కట్టుకున్నారు, లేకుంటే ఏదో గ్రిల్ వేస్తున్నారు. వెడ్డింగ్ ఎక్కడింది? వెడ్డింగ్ అంటే టేప్ పెట్టి కొట్టాల పొగలేని పెట్టి. మరి జస్ట్ మెట్లు కొట్టేసి మేము ఏదో సాధించినామంటే ఇంకా అంతకంటే మురికత మరొకటి ఉండదు. ఓకే, ఇంకా మిగతా పైలట్స్ పైలట్స్ ఏమంటే ఊరిని విస్తరించాలి సార్. కనీసం ఒక 5 కిలోమీటర్స్ విస్తరించాలి. మన ఆదోని నుండి బైచికేరి ఎండ్ వరకు ఎడ్జ్, యువతల డానాపూర్ ఎడ్జ్ వరకు, యువతల మదిరి ఎడ్జ్ వరకు మనం విస్తరించాలి. ఊరిని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలు నిదానంగా సైడ్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆదోని మీద ప్రజలు తగ్గుతాయి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది ఏమంటే యూత్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మా పార్థసారథి గారు, మరి నాకు రాజ్నాథ్ సింగ్ గారు తెలుసు, డడ్డా తెలుసు, అది తెలిసినట్టు కదా. మరి జాతీయ స్థాయిలో తిరగండి, ఇండస్ట్రీ తీసుకురండి. గుజరాత్కి 100,000 ఫ్యాక్టరీలు పోతున్నాయి. ఒక ఫ్యాక్టరీ ఆదోని తీసుకురండి. బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే ఇలాంటి కొన్ని తీసుకురావాలా. విద్యాసంస్థ ఇంకా మీకు ఇంకోటి పవర్ఫుల్ పాయింట్ చెప్తున్నాను. ఆదోని మెడికల్ కాలేజీ రద్దు కావడానికి మరి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి అసమర్థతే కారణం. ఎందుకంటే ఈయనకు ఓటేసింది ఎందుకంటే ఈయన లాస్ట్లో ఇచ్చినటువంటి ఒక పిక్చర్ చూస్తే మనము రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినట్టు గమ్మత్ విషయం కాదు. ఒక కేంద్ర మంత్రి ఆదోనిలో వచ్చి రోడ్ షో చేసినట్టు సామాన్య విషయం కాదు. తర్వాత జేపీ నడ్డా గారు లాస్ట్ రోజు వచ్చినారు. మరి ఎంత పిక్చరేషన్ చేసి మేము 500 crores పెట్టి కానీ డెవలప్ చేస్తామన్నారు. మరి నేను ఒక్క మెడికల్ కాలేజీని ఎందుకు కాపాడలేకపోయినాడు? మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేని విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు కాబట్టి ఈరోజు ఆదోని మెడికల్ కాలేజీ రద్దు అవుతుంది. మరి పార్థసారథి గారికి మేము ఛాలెంజ్ అని అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ప్రార్థన అనుకోండి, ఖచ్చితంగా మీరు మెడికల్ కాలేజీని కాపాడాలని చెప్పి ఆదోని ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నాము. లేకపోతే అది క్యాన్సిల్ అయితే మీ వైఫల్యమే తప్ప మరొకటి కాదని తెలియజేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిపోయినది. అది అన్నారు అంటే వైద్య శాఖ మంత్రి గారే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అసమర్థత, దానికి సంబంధించి నిధులు విడుదల చేయకపోవడం, వాస్తవానికి కేంద్ర వాటా రాష్ట్ర వాటా ఉంటుంది, ఆ వాటాలో రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం, తర్వాత భర్తీకి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకోవడం వల్లే నేడు ఈ దుస్థితి వచ్చింది. అందుకే కేంద్ర మెడికల్ కౌన్సిల్ కూడా దీన్ని ఆమోదం తెలపడం లేదని చెప్పేసి మంత్రి గారు అంతా వాళ్ళు చెవిలో పువ్వు పెడుతున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా ఎలాంటి పని చేయరాదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, తప్పు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా కట్టడం తప్పది. కట్టినారు సరే, మరి పర్మిషన్ ఇప్పుడు తెప్పిండి. మరి పార్థసారథి గారు ఎందుకు చెప్పారు? మిమ్మల్ని అడుగునేది ఎవరు? మీరు పర్మిషన్ తీసుకురండి, మళ్ళీ అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఆల్రెడీ 60-70% పని అయిపోయింది. 30% చంద్రబాబు గారికి లెక్క కాదు కదా. ఇంకా తక్కువైతే మనం చందాలేసి మనం కట్టించాం, తప్పేముంది? పర్మిషన్ లేని మీరు కట్టించే లాభం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. మరి అదే తప్పు ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే గారు, బీజేపీ వైద్య శాఖ మంత్రి చేస్తున్నారు. చివరిగా చెప్పండి, నూర్ అహ్మద్ గారి రాజకీయ లక్ష్యం ఏమిటి? వారి రాజకీయంగా ఎలాంటి అడుగులు పడబోతున్నాయి భవిష్యత్తులో? ఓకే, రాజకీయంగా అంటే నేను రాజకీయాలుగా చూడలేదు సార్. ఎప్పుడో సేవగానే చూసినాను. ప్రజా సమస్యలు పోరాటము, ప్రజా సమస్యలు. ఎందుకంటే రాంజోల చెరువు ఆల్మోస్ట్ ఎండిపోయి కబ్జాకు గురైన స్థితిలో మేము స్వచ్ఛందంగా అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫునప్పుడు స్వచ్ఛందంగా అప్పటి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం అనమాట. ఏమని, చెరువు సార్ పాడైపోతుంది, బాగా చేయండి అని చెప్పి ఒక 5 పేజీలు నివేదిక ఇచ్చినాం. దీన్ని ఎలా కాపాడాలని చెప్పి మా అనుభవం, ఎందుకంటే లోకల్ కాబట్టి. ఆయన అంత పట్టించుకోలేదు. వెంటనే ఒక వారం తర్వాత మేమే పోయి మంచి ఆయన గోవిందప్ప సార్ కాబట్టి ఎందుకు పట్టించుకోలేదు. మేము ఒక 30 మంది టీం తయారై మొత్తం కంప కొట్టేసినాం చెరువు గట్టు మీద. అది కలెక్టర్ పోయి కలెక్టర్ సీరియస్ అయినాడు. అప్పట్లో కలెక్టర్ ఏమని, ప్రజలే పలుగు పారబట్టినప్పుడు మీరు ఏం చేసిన ఎంప్లాయీస్ తిడితే వెంటనే ఒక పెద్ద పొక్లైన్ వచ్చింది. అది 2 నెలలు పనిచేసింది సార్. మొత్తం క్లీన్ చేసి ముళ్ళ కంపలు మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఏమైందంటే అందుకు మేము దిగక ముందు వెహికల్స్ పోతున్నాయి రాంజోల చెరువు. మీరు నమ్ముతారా అసలు?
వెహికల్స్ పోతున్నాయి, అంత ఎండిపోయింది అనమాట. మరి కొండపై నుంచి నీరు వస్తాయి మనకి చెరువులోకి, దాన్ని గట్టి వేయించినారు మన ఎంఈ విశ్వనాథ్ గారు అప్పుడు. దానివల్ల ఈరోజు నేను చెరువు నిండుతుంది, లేకుండా నిండే పరిస్థితి లేదు. మేము అప్పుడు కష్టపడ్డాం కాబట్టి నేను ఇలాంటివి చేసి మాకు ఫ్యూచర్ మాకు సంతోషంగా ఉంటుంది అనమాట. మేము రాజకీయాలు అనుకుని సేవగానే అనుకుంటాము. రోడ్ల పరిస్థితి బాగాలేకుంటే నీళ్లు చిలకరించి నీరసం వెళ్తే సాయంత్రం రోడ్లు వేసినారు. ఇలాంటి చాలా విజయాలు ఉన్నాడు. మరుగుదొడ్ల కుంభకోణం గురించి ఫైట్ చేస్తే ఫస్ట్ రూపాయి కూడా అవినీతి లేదు అప్పట్లో కమిషనర్లు. తర్వాత విచారణ కమిటీ వేస్తే డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి 1.5 కోటి వరకు అవినీతి జరిగిందని అప్పుడు నిర్ణయించినారు, ఎప్పుడు 5 ఏళ్ల కింద. తర్వాత మళ్ళీ వీళ్ళంతా తొక్కి పెట్టేసి దాన్ని తొక్కేసినారు. దాన్ని అది కరెక్ట్ తీస్తే ఒక 15-20 మంది కౌన్సిలర్లు జైలుకి పోతారు. ఇలాంటివన్నీ చేసినాము. ఇక నా వ్యక్తిగతంగా వచ్చి ఎప్పుడు నేను డబ్బు కోసం పాకలాడను కూడా. ఎందుకంటే మీరు కోట్ల నుంచి సంపాదించినా ఒక ప్లేట్ అనేది తింటారు, నేను డైలీ ఒక 500 సంపాదించిన ప్లేట్ అనేది తింటారు. పెద్ద మనకు ఆస్తి కట్టుకుపోయేది లేదు కాబట్టి క్యారెక్టర్ మెయిన్. ఈ రోజు 12 ఏళ్ళైనా కూడా మీరు ఇదే గౌరవంతో నన్ను మాట్లాడుతున్నారు, ఎక్కడున్న ప్రజలు అదే గౌరవిస్తారంటే ఆ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ కోల్పోకుండా రాజకీయాలు చేయడం నా ఉద్దేశము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ఇంతవరకు అయితే ఒకే పార్టీ ఆమ్ ఆద్మీలో గతంలో పనిచేశాను. తర్వాత ఎంహెచ్పిఎస్లో జిల్లా సమితి ఏర్పాటు చేశాను. ప్రజెంట్ ఎంహెచ్పిఎస్ రెండిట్లో ఉన్నాను. ఇప్పుడు భవిష్యత్తులో ఏమంటే ప్రజలకు ఇంకా నేను ఆధునిక ప్రజలకు ఎలా మేలు చేయగలను, మైనారిటీలు కూడా ఎలా మేలు చేయగలను, దళితులకు ఎలా మేలు చేయగలను, బీసీలకు ఎలా మేలు చేయగలను, వీటన్నిటికీ బాగా దగ్గరగా ఉండే స్టెప్ తీసుకుంటాను తప్ప డిఫరెంట్గా నాకేదో నేను బాగుపడితే చాలు, నేను కారు కొంటే చాలు, నాకు బంగ్లా కొంటే చాలనే ఉద్దేశం నాకు అస్సలు రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు ఎంత ఎక్కువ మేలు చేసే అవకాశం ఉంటే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి, ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు కాకపోవచ్చు, పొజిషన్ రావచ్చు, కాబట్టి దేవుడు నాకు ఒక నిజాయితీ మాట్లాడే ఒక గుండెని ఇచ్చినాడు, ధైర్యంగా నిలబడే గుండెని ఇచ్చినాడు. అది చాలు నాకు. ఇదే ధైర్యంతోనే దేవుని దయ వల్ల ప్రజల కోసం మాట్లాడుతుంటాను, ఫైట్ చేస్తుంటానని చెప్పి, ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనం ఫైనల్గా సార్ అంటే ఏది అంటే నాయకుల పేర్లు చెప్తాను, వారి షార్ట్ టర్మ్ లో సింగిల్ సెంటెన్స్ లో చెప్పండి సార్. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రజలను టీడీపీ కార్యకర్తలను మోసం చేస్తున్నారు. కేవలం తన ప్రజల అభివృద్ధి కాకున్నట్ల బీజేపీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు, మళ్ళీ ఆయన గెలవాడు, మరో 20 ఏళ్ళు ఆయన మాట్లాడడానికి అవసరం లేదు. ఓకే, అంటే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు టికెట్ ఆయన ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి, అందులో కూటమిలో లుక్కులు వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలవకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చివరిగా ఆదోని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు సార్, ఒక అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా? ఆదోని ప్రజలకు చెప్పేది ఏమంటే, ఇప్పుడు మీరు ఇద్దరిని ఓడించిన ద్వారా మనము కొంతవరకు స్వేచ్ఛ పొందినాం. మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే పార్థసారథినా XYZ ఎవరైనా కావచ్చు, మనం ప్రజలు గెలిపించుకున్న ఎమ్మెల్యే, ప్రజలు ఓడింపబడిన ఎమ్మెల్యేలు కాబట్టి ఈరోజు ఎంతో కొంత కబ్జాలు తగ్గినాయి, కొంత వాతావరణం బాగుందంటే ప్రజల గొప్పతనం తప్ప ఎమ్మెల్యేల గొప్పతనం కాదు. మరి ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎలాంటి భూ కబ్జాలు ఉన్నా, ఎలాంటి అవినీతి ఉన్నా, అన్యాయం ఉన్నా, దురాక్రమణ ఉన్నా ధైర్యంగా నిలబడండి. మీలాంటి ప్రజలు కనుక మేము అలాంటి వెనుకుంటున్నాము. ఖచ్చితంగా మనమంతా కలిసి ముందుకు పోతేనే అభివృద్ధి అవుతుంది తప్ప ఏ నాయకుడి చేతిలో లేదు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులే, వివేకవంతులే, మీ హక్కుల కోసం పోరాడండి, మీకోసం మేమున్నామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.